పార్టీ పాలసీ అధ్యక్ష తమరు తెలియదు గారు అధ్యక్ష, మా గౌరవ మంత్రి గారు ఉన్నారు అధ్యక్ష. ఆనాడు 2004 నుంచి 2014 వరకు అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్లు అంటూ ఇస్తే, గతంలో ఇందిరమ్మ ఇండ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇండ్లు ఇచ్చినారు. తమరు కూడా తెలుసు, తమ శాసనసభ్యులు ఉన్నారు ఆ రోజులలో. ఆ రోజు ఎమ్మెల్యే కోట అని చెప్పేసి 500 ఇండ్లు 1000 ఇండ్లు 10,000 ఇండ్లు ఇచ్చేది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2000 అధికారంలో వచ్చిన తర్వాత అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్లనే స్కీమ్ ద్వారా ఎవరైతే పేదవాడు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, జాతితోటి సంబంధం లేకుండా ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసినటువంటి ఘనత ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. కానీ 10 సంవత్సరాల అధ్యక్ష మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క నియోజకవర్గంలో గ్రామానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లు కట్టేయలేదు అధ్యక్ష. మీరు ఆనాడు ఎన్నికల సభలో చెప్పినారు అధ్యక్ష. మీరు సామెతలు నాకంత పెద్ద రాదు, ముఖ్యమంత్రి గారు అయితే బ్రహ్మాండంగా చెప్తారు, కానీ మాకు ఆ సామెతలు రావు అధ్యక్ష. ఆనాడు ఏం చెప్పినారు, అరే ఈ ఇందిరమ్మ ఇల్లు అగ్గిపెట్టే ఇల్లు, నీ బిడ్డ వస్తే ఏడమనుకుంటుంది, మీ అల్లుడు ఏడమనుకుంటారు, నీ కొడుకు కోడాలేమనుకుంటారు, మీరేడమనుకుంటారు, నీ కోడి పెట్టైనా దాచిపెడతావు, నీ మేక పిల్లని కట్టేస్తావు, ఏంది 70 ఇల్లు అని ఆనాడు మాట్లాడినటువంటి కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో మొత్తం చూస్తే అధ్యక్ష నేను రాష్ట్రం మొత్తం తిరగలేదు, కానీ నాకు తెలిసినంత మొత్తం నియోజకవర్గంలో ఒక్క దేవరకొండ పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం కలిసి 500 నుంచి 700 ఇళ్ళు ఆ పట్టణంలో కట్టింది తప్ప ఒక్క గ్రామంలో కూడా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టనటువంటి ఇల్లు ఇవాళ ఇండ్ల గురించి పథకాల గురించి మాట్లాడే నైతికమైన హక్కు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి లేదని చెప్పి తమ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం ఆ రోజు మాట ఇచ్చింది, మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టో మాట ఇచ్చింది, మా ప్రభుత్వం వస్తే మేమందరి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్లో పెట్టిన అధ్యక్ష ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు నిర్మాణం చేస్తా, దానికోసం 7,740 కోట్ల రూపాయలు కూడా ఈ ఓటాన్ అకౌంట్ల బడ్జెట్లో కేటాయించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి మా మంత్రులు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. తెలంగాణ ప్రజల పట్ల పేదల పట్ల అధ్యక్ష తెలియజేసుకున్నాం అధ్యక్ష తమ ద్వారా. ఇవాళ అదేవిధంగా అధ్యక్ష ఇవాళ వీళ్ళు పథకాల గురించి మాట్లాడే ముందు ఇక ఎస్టీ ఎస్సీల గురించి పాపం కడియం శ్రీ గారు వారు ఉంటే బాగుండేది అనిపించింది, ఇక్కడ చూస్తే సంతోషపడతాను. ఎస్టీ ఎస్సీల గురించి మాట్లాడేటువంటిది నైతికమైనటువంటి హక్కు వీళ్ళకి లేదు అధ్యక్ష. ఇంతకుముందే దళిత బంధు చెప్పిన మా గిరిజనులు కూడా అధ్యక్ష ఎన్నికల్లో వస్తే చాలు కేసీఆర్ గారికి ఉప ఎన్నికలు వస్తే అందరికీ గిరిజనులు దళితులు ఎమ్మడే జ్ఞాపకం వస్తారు అధ్యక్ష. ఇవాళ గిరిజనులకు సంబంధించి ఏం చెప్పారు అధ్యక్ష, ఇక్కడ ఉన్న మా రాజగోపాల్ గారు బీజేపీ నుంచి పోటీ చేసి అక్కడ ఉన్నటువంటి వారు టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే అన్నాడు వీరిని ఓడగొట్టడానికి ఏం చెప్పినారు అధ్యక్ష, అక్కడ మా ఓట్లు బాగానే 25-30 వేల ఓట్లు ఉంటాయి అధ్యక్ష లంబాడీస్వి. అక్కడ చెప్తారు అధ్యక్ష, ఏం చెప్తారు, మీకు గిరిజన బంధు దళిత బంధుతో పాటుగా మీకు కూడా గిరిజన బంధుని ఇస్తారని చెప్పినారు అధ్యక్ష. మా వాళ్ళందరూ కూడా బ్రహ్మలు కల్పిస్తారు అధ్యక్ష. కానీ ఇవాళ బ్రహ్మలు కల్పించరు, ఒక్కరి గిరిజన బంధు కూడా ఒక్కరికంటే ఒక్కరికి నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఒక్కరికి వెళ్ళి అధ్యక్ష మీరు గిరిజన బంధు కూడా. ఆనాడు దళితకు గిరిజనులకు 3 ఎకరాల భూ పంపిణీ చేస్తా అని చెప్పి కేసీఆర్ మాట ఇచ్చిన అధ్యక్ష. ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టిన అధ్యక్ష, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో కూడా ఇక్కడనే ఉంది అధ్యక్ష, ఇక్కడ ఉంది అధ్యక్ష వాళ్ళ మేనిఫెస్టో. కానీ ఏ ఒక్క దళిత గిరిజనులు కూడా ఒక దగ్గర నా నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు తీసుకున్నారు అధ్యక్ష. దాని తర్వాత ఒక్క నియోజకవర్గంలో కూడా నా రాష్ట్రంలో నాకు తెలిసి గిరిజనులకు కానీ దళితులకు కానీ 3 ఎకరాల భూ పంపిణీ ఎక్కడ జరగలేదు. అది కేసీఆర్ మాటకు ఉన్నటువంటి విలువ. అందుకే కడియం శ్రీహరి గారి లాంటి వారి వ్యక్తులు డిప్యూటీ సీఎం సార్ అక్కడ వారు రోజు మరి ఆ రోజు కడియం శ్రీహరి గారు ఎందుకు కేసీఆర్ని నువ్వు మా దళితులకు గిరిజనులకు ద్రోహం చేస్తున్నావు, మాట ఇచ్చినావు, ఎందుకు మాట చెప్తున్నావు, మాకు దళిత బంధుకు ఎదిగావు, గిరిజనులకు దళితులకు మరి మాకు 3 ఎకరాల భూ పంపిణీ ఎందుకు చేయాలనే మాట ఎందుకు కడియం శ్రీ గారు అడగలేకపోయినారు. ఇవ్వాలానికి ఇందిరమ్మ ఇండ్ల గురించి అదేవిధంగా దళిత గిరిజనుల గురించి జ్ఞాపకం వచ్చిందా అని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇవాళ దురదృష్టం అధ్యక్ష, నేను చాలామంది నాకంటే సీనియర్లు ఉన్నది సభలో, నాకు ఊహ తెలిసిన కాంటి మేము చదువుకున్న రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంబేద్కర్ జయంతికి గాంధీ జయంతికి దండే అయిన ముఖ్యమంత్రి నా జీవితంలో నేను చూడలే అధ్యక్ష. ఇప్పుడు నేనేది చూడలే, మరి ఇంకెవరైనా పెద్దలు ఎవరైనా చూసినట్టు నాకు తెలియదు మరి.
కానీ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కానీ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని పుట్టినరోజులు కానీ వర్ధంతి కానీ దండేని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటే ఆనాడు కేవలం చంద్రశేఖరరావు గారు అధ్యక్ష. ఆయన ఇంట్లో ఏది చేసుకుంటాడు అధ్యక్ష, ఏదో చిన్న బొమ్మ పెడతాడు, ఆ ఫోటో వేసుకున్నా. ఎందుకు అధ్యక్షాన్ని క్యాంప్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ ఎంత దూరం అధ్యక్ష, ట్యాంక్ బండ్ ఎంత ఉంది అధ్యక్ష. అంటే అంబేద్కర్ గారిని ఇవాళ నువ్వు గౌరవించే విధానం ఆనాడు ఎందుకు కడియేరి శ్రీ గారు అడగలేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా అధ్యక్ష. నిజంగానే ఇవాళ నువ్వు ఇలా చెప్తున్నావు గొప్పగా, మేము అంబేద్కర్ స్టాచ్యూ పెద్ద ఎత్తున పెట్టినాం, నీకు మనసులో ప్రేమ ఉండాలి. విగ్రహాన్ని పెట్టింది కేవలం ఎన్నికల కంటే ముందు దళితుల ఓట్లు దండుకోవడానికి తప్ప అంబేద్కర్ గారి మీద ప్రేమతో కాదు, మా దళితుల మీద ప్రేమతో కాదు అధ్యక్ష కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అందుకే అధ్యక్ష ఇవాళ ఇంతమంది సీనియర్లు మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. శ్రీహరి గారు అంటే వాస్తవంగా మాలాంటి వాళ్ళందరూ కూడా కొంతమంది చదువుకున్న వ్యక్తిగా ఇవాళ గౌరవం ఉండేది అధ్యక్ష. ఇవాళ ఆనాడు 2023-24 బడ్జెట్లో అధ్యక్ష 17,000 కోట్ల రూపాయలు ఖర్చు బడ్జెట్లో పెట్టి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష దళితుల గిరిజనుల కొరకు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ ఆనాడు మా డిప్యూటీ సీఎం గారు ఉండేది అధ్యక్ష. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే ఎస్టీ ఎస్సీలకు సంబంధించినటువంటి సప్లాన్ నిధుల అధ్యక్ష, రాష్ట్రంలో సప్లాన్ నిధులు సక్రమంగా ఆనాడు ఖర్చు పెట్టడం లేదని చెప్పేసి ఆనాడు భట్టి విక్రమార్క గారి నాయకత్వంలో మేమందరం కూడా శాసనసభ్యులుగా ఉన్నాం. పెద్దలు మన శ్రీధరబాబు మంత్రి గారు ఉన్నారు. ఆనాడు ఎస్టీ ఎస్సీ సప్లాన్ బడ్జెట్ దామోదర్ రాజనరసింహ గారు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వారు నేతృత్వంలోనే భట్టి విక్రమార్క గారు వీరు మేమందరం కూడా ఆనాటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఏదైతే మీరు గిరిజనులు దళితులకు కేటాయించే బడ్జెట్లో కేటాయించేటువంటి ఈ బడ్జెట్లో ఉన్న సప్లాన్ నిధులు ఉన్నాయో తప్పకుండా ఖర్చు పెట్టాలని, అదేవిధంగా ఒకవేళ ఖర్చు పెట్టలేకపోతే ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ బడ్జెట్లో కేటాయించాలని ఆ రోజు చట్టాన్ని తీసుకొచ్చి ఆ రోజు సోనియా గాంధీ గారు అక్కడి నుంచి ఆదేశించారు అధ్యక్ష. ఇక్కడ ఆనాడు అమలు చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధ్యక్ష. కానీ ఆ సప్లాన్ నిధులు ఎటుపోయినాయో తెలియదు అధ్యక్ష. సప్లాన్ నిధులు మీరు దేనికి వాడారో కూడా తెలియదు అధ్యక్ష వీళ్ళకి ఇవాళ. అందుకని ఎస్టీ ఎస్సీల గిరిజనుల పట్ల ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి నైతికమైన హక్కు లేదు మీరు మా గురించి మాట్లాడినటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్న అధ్యక్ష, సభ ద్వారా తమ ద్వారా సభగా తెలియజేస్తున్నారు ఇవాళ. అదేవిధంగా అధ్యక్ష ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిన్న చెప్తున్నా మా మహేశ్వరుడు మా సోదరుడు